విశాఖలో రిషికొండ ప్యాలెస్ పై వైసీపీ టీడీపీ నేతల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి రోజా, నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. రిషికొండలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప అని ప్రశ్నిస్తూ ట్వీట్ సంధించారు మాజీ మంత్రి రోజా. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అని ప్రశ్నించారు. 2021లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రిషికొండ నిర్మాణాలు చేపట్టినది వాస్తవం కాదా అని, ఇందులో అక్రమం ఎక్కడుందని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు రోజా. రోజా ట్వీట్ పై అదే స్థాయిలో సెటైర్స్ చేశారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. రోజా బెంచ్ కారు విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తూ ట్వీట్ చేశారు ఆయన. నవ్విపోదురుగాక నాకేడు సిగ్గన్నట్లుంది నీ అవ్వారం అంటూ రోజాకు ఓ ప్రశ్న సంధించారు. ముందు ఆ ప్యాలెస్ కు మీ బెంచ్ కారుకున్న సంబంధం ఏంటో బయటపెట్టండి మాజీ మంత్రి గారు అంటూ రీట్వీట్ చేశారు గాలి భానుప్రకాష్. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు బెంచ్ కారుకు ప్యాలెస్ ఉన్న లింకు ఏంటో చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మాజీ మంత్రి రోజాకు బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నాడు సీఎం నివాసం కోసం నిర్మించామని చెప్పి ఇప్పుడు పర్యాటకుల కోసం నిర్మించామని అంటున్నారని విమర్శించారు. రోజాపై విచారణ జరిపితే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. 3 మ్యాన్ కమిటీ కథేంటో కూడా తేలిపోతున్నట్టు ట్వీట్ చేశారు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు బుద్ధ వెంకన్న. దొరికితే దొంగ లేకుంటే దొరలా ఉంది రోజా వైఖరంటూ విమర్శించారు. గృహ నిర్మాణ పథకానికి ఇచ్చిన నిధులను గతంలో జగన్ సర్కారు దుర్వినియోగం చేసిందన్నారు మంత్రి పార్థసారథి. ఆ నిధులను రిషికొండలో భవనాల నిర్మాణానికో, సంక్షేమ పథకాల అమలుకో, కాంట్రాక్టు బిల్లులు చెల్లించేందుకో వాడుండొచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సగం ఇళ్లకు సంబంధించి 938 కోట్ల రూపాయల చెల్లింపులు జరగలేదని ఆరోపించారు పార్థసారథి. వచ్చినయో ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన. ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతాయి. దేనికి వాడినా కూడా అది మిస్యూజ్ అయినట్టే. అది ఋషికొండ రాజభవనానికి వాడిండొచ్చు, లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడిండొచ్చు, లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చిండొచ్చు, ఏదైనా కావచ్చు. మిస్యూజ్ అండ్ డైవర్షన్. మిస్యూజ్ డైవర్షన్ జరిగింది కాబట్టే 27 కోట్ల పీనల్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం